5వ తారీఖున నేను యాక్చువల్గా 24 అని నేను అనుకున్నాను. తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు 24 ఫిక్స్ చేసుకున్న తర్వాత నేను 25కు మార్చుకొని 25వ తారీఖున నేను 24వ తారీఖున అనిల్ కుమార్ గారు నామినేషన్ వేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా 24వ తారీఖున మన సత్తెనపల్లి నుంచి, ఎందుకంటే నరసరావుపేట చాలా దగ్గర, మనం మాచర్ల వినుకొండతో పోలిస్తే అత్యధిక సంఖ్యలో ఇక్కడ నుంచి మనం వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ గారి నామినేషన్ని విజయవంతం చేయవలసిన అవసరం ఉందనేది ఒకటి. రెండవ అంశం, 25వ తారీఖున నేను వేసే నామినేషన్కి మీ అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించవలసిందిగా నియోజకవర్గ ప్రజల్ని, మిత్రుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని గ్రామాల నుంచి కూడా తరలి రావాలని మీ ద్వారా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దానితో పాటుగా ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశం, ఈ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం, అనిల్ కుమార్ గారు పార్లమెంట్ అభ్యర్థి, దాంతోపాటుగా మేమందరం కలిసికట్టుగా, ఎందుకంటే సత్తెనపల్లి నియోజకవర్గం ఇందాక మన అనిల్ కుమార్ గారు చెప్పినట్టుగా చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంగా మారింది. కారణం ఏంటంటే తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, భారతీయ జనతా పార్టీ మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నన్ను అసెంబ్లీకి వెళ్ళకోకుండా ఆపాలనేటువంటి ఒక ప్రయత్నం తప్పులేదు. రాజకీయ పక్షాలు వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తాయి. అంతే స్థాయిలో మన ప్రయత్నాలు కూడా మనం చేయవలసినటువంటి అవసరం. ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం ఇది. ఇంకా రెండో అంశం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని విభేదాలు ఉన్నాయని, రాంబాబు గారికి టికెట్ ఇస్తే కొంతమంది చేయరని, ఇలాంటివన్నీ ప్రోపగండా జరిగాయి, చాలా పెద్ద ఎత్తున జరిగాయి. కొన్ని సందర్భాల్లో అసలు నాకు టికెట్ రాదనేది కూడా ప్రచారం జరిగింది. బట్ అన్నిటికీ తెరబడింది. నేను 25వ తారీఖు నామినేషన్ వేయబోతున్నాను. అయినా అక్కడక్కడ గుసగుసలు ఏంటంటే, ఆయన చేయట్లేదు, బాసిరెడ్డి చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు అనేటువంటి గుసగుసలు ఉన్నాయి. వాటికి కూడా తెరదీసేందుకే ఈ రోజున మేము అందరం ఇక్కడ సమావేశం అయ్యామని కూడా మనవి చేస్తున్నాం. నిజంగా మరి వెంకటేశ్వర రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, 10 సంవత్సరాల పాటు ఇక్కడ రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి, ఆయన మీదే పోటీ చేసి ఓటమి పాలైన వ్యక్తి మరి నిమ్మకాయల రాజనారాయణ గారు. దాంతోపాటుగా యాస్పిరెంట్స్ ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్టుగా నాకు టికెట్ ఇస్తే బాగుండనేటువంటి కోరిక వారికి ఉంది. అలాగే నాగభూషణ రెడ్డి గారికి కూడా ఉంటే ఉండవచ్చు, ఇంకా చాలామందికి ఉండొచ్చు, తప్పలేదు. ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ సమయంలో ఇక్కడ పోటీ చేయాలని చాలా ఆతృతపడ్డారు. వెంకటేశ్వర రెడ్డి గారి మీద ఆయన కాకుండా ప్రయత్నం చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉండేటువంటి అక్కడే నాకు పరిచయం. సో యాస్పిరెంట్స్ మనం శాసనసభకు వెళ్ళాలనో, పార్లమెంటుకు వెళ్ళాలనో కోరిక ఉండటం తప్పు కాదు. కానీ ఒకసారి ప్రభుత్వం, ఒకసారి పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఫాలో అవ్వాలి. అందువల్ల అన్ని గుసగుసలకు తెరదించేసి అందరం ఐక్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం అటు అనిల్ కుమార్ యాదవ్ గారిని, ఇటు అంబటి రాంబాబు గారిని గెలిపించేందుకు అందరం సిద్ధంగా ఉన్నాము అనేది ఇక్కడ ఇవాళ ఉన్న సారాంశం. ఆ గుసగుసలన్నిటికీ కూడా తెరదించేసేసి అందరం గ్రామాల్లోకి వెళ్ళి గట్టిగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధికమైన మెజారిటీతో ఇక్కడ గెలిపించాలి. నేను మొన్న కూడా బైక్ ర్యాలీ అయిపోయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. దాన్ని మళ్ళా రిపీట్ చేస్తున్నాను. 2019లో వచ్చిన మెజారిటీ కన్నా ఒక్క ఓటు తగ్గినా అది నైతికంగా పరాజయంగా నేను భావిస్తాను. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి 2800 పైచిలకు వచ్చినటువంటి ఓట్ల కన్నా ఎక్కువ, 20,800 ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు తీసుకొచ్చి, నాకైతే ఒక కోరిక ఉంది. అసలు మన పార్లమెంట్ నియోజకవర్గంలో సత్తెనపల్లి ఇచ్చినంత బలం అనిల్ కుమార్ గారికి ఏ నియోజకవర్గం ఇవ్వలేదు అనేంత పోటీతత్వంతో మీరందరూ పనిచేయాలని 2 ఫ్యాన్ గుర్తుకు వేసి అఖండమైనటువంటి మెజార్టీతో, ఇందాక చెప్పారు మనకి ఇట్స్ ఎ రేర్ ఆపర్చునిటీ టు యాదవ కమ్యూనిటీ. ఏ పార్టీ ఇచ్చేది కాదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో 18,000 నుంచి 20,000 మంది యాదవ కమ్యూనిటీ ఉన్నారు. దిస్ అ రేర్ ఆపర్చునిటీ ఫర్ యాదవ కమ్యూనిటీ. ఒకసారి ఇచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా సరే మన వాడిని గెలిపించుకోవాలనేటువంటి భావన వస్తే రేపు కూడా మళ్ళా తెలుగుదేశం కూడా యాదవ్ ఇవ్వాల్సింది. లావు శ్రీకృష్ణ ఎవరిక అలాంటి వాళ్ళు తీసేది. ఎందుకో మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇది నన్ను పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాపుగా నేను వచ్చాను. తెలుగుదేశం ఏం చేశారు చూసారుగా, ఎప్పుడు కమ్మాస్కి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా కాపుకి ఇచ్చారు. లేదా గత్యంతరం లేదు, రాంబాబు గారిని ఎదుర్కోవాలంటే మళ్ళీ కాపుకి ఇస్తే తప్ప కాపు ఓట్లు చేల్చడానికి వీల్లేదు అనేది కమ్మాసం తీసేసి కాపుకి ఇచ్చినటువంటి సందర్భం.
ఇది కూడా అదేనని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఒక్కసారి అనిల్ యాదవ్ గారిని గెలిపించటం అంటే మామూలుగా గెలిపించడం కాదు, ఏ బిగ్ సౌండ్, బ్రహ్మాండమైన సౌండ్ రావాలి, అత్యధికమైన మెజారిటీ రావాలి అన్ని నియోజకవర్గాల్లో. సో ఇది మళ్ళా యాదవులకు ఇస్తే తప్ప గత్యంతరం లేదు అనేటువంటి భావన భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఉంటాడని నేను అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజకీయాల్లో ఎన్నికల తర్వాత ఉంటాడని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మీ అందరూ చూశారు, ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తానన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కాలేడు, ఈ శాసనసభకు రాలేడు. ఇది ఆ రోజున చెప్పి ఇవాళ కాదు, నేను శాసనసభలో అదే రోజు చెప్పాను నేను. కాబట్టి ఆ చాప్టర్ క్లోజ్ అయింది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి రేపు జరగబోయే ఎన్నికల్లో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ